హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను బతుకమ్మ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది యాక్చువల్లీ మా పాప స్కూల్కి తీసుకువెళ్ళడానికి చేశాను. వీడియో చేస్తే బాగుంటుంది కదా అని అందరి కోసం చూపించవచ్చు అని చేశాను. ఇలా నేను డిస్పోజల్ ప్లేట్లో పసుపు కుంకుమతో ముగ్గు వేసి దాని మీద అక్షింతలు వేసి నెక్స్ట్ ఆకులు పేర్చాను. మన దగ్గర ఉన్న ఆకులను బట్టి మనము యూజ్ చేయొచ్చు, కానీ ఆకుల మీద పెట్టుకుంటే మంచిది. అండ్ మనం క్యారీ చేసేది అయితే కనుక మనం వెండి ప్లేట్లలో పెట్టుకోవచ్చు. అండ్ మా పాప క్యారీ చేసేది కాబట్టి నేను డిస్పోజల్ యూజ్ చేశాను. ఫస్ట్ పెట్టుకుని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత మధ్యలో స్టఫింగ్ ఆకులతో కానీ పూలతో కానీ మన ఇష్టం, మనం దేంతో అయినా చేయొచ్చు. నేను ఆకులతో చేశాను. నెక్స్ట్ లేయర్లో పూలు కూడా యూజ్ చేస్తాను నేను. నెక్స్ట్ రౌండ్కి వచ్చేసి రోజెస్ పెడుతున్నాను. ఇలా రోజెస్ అన్నీ పెట్టాక నీట్గా అడ్జస్ట్ చేశాక మళ్ళీ మనం ఇందులో మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం చేతులతో ఎలా నొక్కుంటూ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పువ్వులు పెట్టాను. స్టఫింగ్ మనం చేసేది టైట్గా ఉండాలి. అప్పుడే మనం బతుకమ్మ అటు ఇటు కదలకుండా ఉంటుంది. మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుంది. ఇలా కొంచెం నొక్కుతూ నీట్గా పెట్టుకోవాలి. మనం మధ్యలో స్టఫింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మధ్యలో పెట్టకపోతే మన పువ్వులు అటు ఇటు చెదిరిపోతాయి. అదే మనం మధ్యలో ఫుల్గా పెట్టేస్తే ఇంకా కదలకుండా అలానే ఉంటాయి. సో ఇలా పెట్టాక నేను లాస్ట్ సర్కిల్కి బంతిపూలు పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ ఫైనల్ రోజుతో ఎండ్ చేశాను. రెడీ. ఇది మా పాప స్కూల్కి తీసుకెళ్ళేది కాబట్టి పడిపోకుండా ఉండడానికి నేను ఇలా ఒక తాడుని తీసుకుని మనం 5 వచ్చేలా చేసుకోవాలి. ఆ 5కి ఆ తాడుకి నేను పసుపు రాసాను. ఇలా టై చేసుకున్నాను. టై చేశాక నాకు అనిపించింది ముడి కనిపిస్తుంది, బాగాలేదు అనిపించి మళ్ళీ నేను ఆ టై చేసిన దాంట్లో మళ్ళీ ఇంకో రోజుని టై చేశాను. చూపిస్తాను అండి, నెక్స్ట్ కనిపిస్తుంది. సో ఇలా గట్టిగా టై చేసుకోవాలి. మనకు కదలకుండా కదలకుండా ఉంటాయి. ఇన్కేస్ మన పిల్లలు అటు ఇటు అన్నీ మూవ్ చేసినా కానీ పడకుండా ఉండడం కోసం. వన్స్ ఒక పువ్వు పడిందంటే ఇంకా అవన్నీ చెదిరిపోతాయి. సో నెక్స్ట్ ఫైనల్ ఇలా రోజ్ పెట్టి టై చేశాను. పైన చూడడానికి దారం కాకుండా పువ్వు ఉంటుంది అని. నెక్స్ట్ ఇలా పువ్వు పెట్టాను. ఇలా పూలని టై చేసి నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న థాడ్ని కట్ చేసేసాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రోజుని పెట్టాను నేను. అప్పుడు చూడడానికి చాలా బాగుంది. లిఫ్ట్ చేస్తాను చూడండి, పడకుండా కదలకుండా ఎలా ఉందో. పాప పట్టుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుంది. వేరే పూలు పైన చూసాను కానీ రోజు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇదిగో చూడండి ఎంత క్యూట్గా చిన్నగా బాగుంది. థ్యాంక్ యూ.